అందరికీ నమస్కారం. సభకి నమస్కారం. అందరూ ఆసీనులవ్వండి. అంటే కూర్చోండి అని అర్థం. గాయ్స్ ఇంతకుముందు వీడియోలో మనము క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి, స్మాల్ బి ఈ టైప్ ఆఫ్ దాంట్లో రౌండ్ షేప్‌కి సంబంధించిన అండ్ సైజ్‌కి సంబంధించిన పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం రైట్? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌లో మనం ఏం చేస్తామంటే వి విల్ డిస్కస్ ఆన్ ద టాపిక్ కాల్డ్ 4.3 ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్. ఒక్కసారి దీని ముందుకెళ్ళే ముందు నేను మీకు ఒక్క పాయింట్ చెప్తాను. జస్ట్ ఒక్క వర్డ్, దాని పేరు వచ్చేసి బయోకెమికల్ ఫినోటైప్. ఈ వర్డింగ్ చూడండి, ఈ పదం చూడండి, ఈ అర్థం ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు మీరు క్యాపిటల్ బి స్మాల్ బి ఉందనుకోండి, ఆ ఆ పీ ప్లాంట్ ఏదైతే ఉందో, ఆ పీ ప్లాంట్ యొక్క సీడ్ ఏదైతే ఉందో, ఆ సీడ్ అనేది దాని యొక్క సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ వచ్చేసి ఎలా ఉంది గైస్? మీడియం ఉంది. కానీ దీని షేప్ ఎలా ఉంది గైస్? రౌండ్ ఉంది. అలానే క్యాపిటల్ బి యొక్క పి యొక్క సైజ్ లేదా సీడ్, దాని యొక్క సైజ్ ఎలా ఉంది గైస్? క్యాపిటల్ బి ఉన్నదాన్ని నార్మల్గా ఉంది, బట్ షేప్ ఎలా ఉంది గైస్? రౌండ్గా ఉంది. సో సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది గైస్? క్యాపిటల్ బి స్మాల్ బి యొక్క ఎంజైమ్ నుంచి వచ్చే స్టార్చ్ దాని మీద డిపెండ్ అయ్యింది. సో ఈ పాత్వేని మనం ఏమంటాం? బయోకెమికల్ పాత్వే అంటాం. ఈ బయోకెమికల్ పాత్వే వల్ల మనకి సైజ్ అనేది ఎలా కనిపిస్తుంది? మీడియం కనిపిస్తుంది. సో బయోకెమికల్ ఫినోటైప్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. అంటే దానికి అర్థం బయోకెమికల్ వల్ల మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినోటైప్ కనిపిస్తే దానే బయోకెమికల్ ఫినోటైప్ అంటారు. ఇది గైస్ మీకు చెప్పాలనుకున్న పాయింట్. సో దీనివల్ల ఈ బయోకెమికల్ ఫినోటైప్ వల్ల మీకు క్యాపిటల్ బి స్మాల్ బి అనేది ఇంటర్మీడియట్ సైజ్ కనిపిస్తుంది. సో అందుకే దీన్ని ఇన్కంప్లీట్ డోమినెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఓకే గైస్, ఈ పాయింట్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు నేను మీకు 4.3లో ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. దీన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్ అంటారు, లేదా డైహైబ్రిడ్ క్రాస్ అని కూడా అనొచ్చు. గాయస్ గుర్తుపెట్టుకొని డైహైబ్రిడ్ క్రాస్ అంట, ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్ అన్న ఒకటే. బేసిక్ ఇక్కడ ఏం చేస్తామంటే టూ జీన్స్ని తీసుకుంటాం. టూ జీన్స్ అంటే ఏంటి? టూ క్యారెక్టర్స్ని తీసుకుంటాం. టూ క్యారెక్టర్స్ని తీసుకొని మనం క్రాస్ చేస్తాం. అంటే దానికి అర్థం, ఫర్ సపోజ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్రా క్యాపిటల్ ఆర్ దేనికి సంబంధించింది? రౌండ్ షేప్ ఉంటుంది దీనికి, ఓకేనా? అండ్ స్మాల్ ఆర్ దీనికి సంబంధించినది బ్రింకిల్ షేప్ ఉంటుంది. అండ్ తర్వాత క్యాపిటల్ వై ఇదేంటి? ఇది ఫ్లవర్ యొక్క కలర్కి సంబంధించింది, ఓకేనా? స్మాల్ వై ఇది కూడా కలర్కి సంబంధించింది. అంటే షేప్ షేప్ని దేంతో క్రాస్ చేస్తున్నాము? షేప్ని కలర్తో క్రాస్ చేస్తున్నాము, ఓకేనా? షేప్ని కలర్తో క్రాస్ చేస్తున్నాం. ఇదొక క్యారెక్టర్. సో టూ క్యారెక్టర్స్ని తీసుకొని క్రాస్ చేస్తే దాన్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటారు. సో ఎగ్జాక్ట్గా డైహైబ్రిడ్ క్రాస్ ఎలా క్రాస్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డైహైబ్రిడ్ అన్న టూ జీన్స్ అంటే ఏంటి? టూ జీన్స్ అంటే టూ క్యారెక్టర్స్ని తీసుకొని క్రాస్ చేస్తే దాన్నే డైహైబ్రిడ్ క్రాస్ అని అంటారు. సో ఈ డైహైబ్రిడ్ క్రాస్ అనేది ఎలా ఒక ప్లాంట్ నుంచి పేరెంట్స్ నుంచి ఎఫ్ వన్ నుంచి ఎఫ్2కి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసుకునే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇప్పుడు మనం సినిమాలోకి వెళ్తే రాజమా ఉలిక్కి పడు. ఓకే గైస్, సో ఇది ఒక క్వశ్చన్. బేసిక్గా ఈ ప్రాసెస్ చెప్పముందుకే నేను ఒక క్వశ్చన్ రాశాను. సో ఈ క్వశ్చన్ని మనకి రీసెంట్గా వచ్చింది, దీని యొక్క ఆప్షన్స్. సో మనం ఈ క్వశ్చన్ని ఆప్షన్స్ని చేయాలంటే ఫస్ట్ డైహైబ్రిడ్ క్రాస్ యొక్క కాన్సెప్ట్ని తెలుసుకున్నాక మళ్ళీ వెనక్కి వచ్చి ఈ క్రాస్ని మనం చేద్దాం, అంటే ఈ క్వశ్చన్ని మనం చేద్దాం. సో డైహైబ్రిడ్ క్రాస్లో ఏముంటాయి? క్రాసింగ్ ఇన్వాల్వ్స్ ద టూ ట్రేట్స్. ఫస్ట్ వచ్చేసి సీడ్ యొక్క షేప్ అండ్ సీడ్ యొక్క కలర్, ఓకేనా? టూ ట్రేట్స్ అనడం కన్నా ఫోర్ ట్రేట్స్ అనొచ్చు. ఓకే, వెల్ దట్స్ హౌ వీ కెన్ సే. బట్ ఫోర్ ట్రేట్స్ అనుకున్నాం, టూ క్యారెక్టర్స్ అనుకున్నాం, ఇలా తీసుకుందాం, ఇట్స్ బెటర్, రైట్? సో ఫస్ట్ థింగ్ పేరెంటల్ క్రాసెస్. అంటే పేరెంట్స్ ఎవరయ్యా అంటే, పేరెంట్స్ చూడండి, ఒక పేరెంట్లో ఒక సీడ్ ఉంది, ఆ సీడ్ యొక్క షేప్ వచ్చేసి రౌండ్ ఉంది, ఆ సీడ్ యొక్క కలర్ వచ్చేసి ఎలా ఉంది. సో ఇలాంటి ఒక పేరెంట్ని ఎవరితో క్రాస్ చేస్తున్నామంటే ఇంకొక పేరెంట్, సీడ్ యొక్క షేప్ వచ్చేసి వ్రింకిల్ ఉంది అండ్ సీడ్ యొక్క కలర్ వచ్చేసి గ్రీన్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఒక పేరెంట్ యొక్క రౌండ్ అండ్ ఎల్లో కలర్ ఉన్న సీడ్ని దేంతో క్రాస్ చేస్తున్నాము? వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ కలర్ ఉన్న సీడ్తో క్రాస్ చేస్తున్నాం. ఇలాంటి రెండు డిఫరెంట్ ట్రైట్స్ తీసుకొని క్రాస్ చేస్తున్నాం. ఇది డిఫరెంట్ ట్రైట్, ఇక్కడ రౌండ్ ఉంటే ఇక్కడ వ్రింకిల్డ్, ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్. సో డిఫరెంట్ ట్రైట్స్, డిఫరెంట్ పేరెంట్స్ మధ్యలో క్రాస్ అవుతుంది కాబట్టి దీనే డై హైబ్రిడ్ అన్న. డై అంటే ఏంటి? ఇది రౌండ్, ఇది ఎల్లో, రైట్? ఈ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆ తర్వాత దీని హైబ్రిడ్ అని ఎందుకు అన్నారు? ఇప్పుడు రౌండ్ ఉంది ఇక్కడ,
ఇక్కడ ఏముంది వ్రింకిల్ ఉంది. సో రౌండ్కి వ్రింకిల్ ఆపోజిట్, వ్రింకిల్కి రౌండ్ ఆపోజిట్. సో రెండు డిఫరెంట్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్. సో అందుకే దీన్ని డైహైబ్రిడ్ ట్రేట్స్, డైహైబ్రిడ్ క్రాస్ అంటారు. డిఫరెంట్ ట్రేట్స్ మధ్యలో క్రాస్ అయింది కాబట్టి అందుకే దీన్ని డైహైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ అంటే డిఫరెంట్ ట్రేట్స్ మధ్యలో క్రాస్ అని అర్థం. ఓకే గైస్, ఇది గైస్ బేసిక్గా మనం తీసుకున్న పేరెంట్స్. ఇప్పుడు మనం పేరెంట్స్ యొక్క కాంబినేషన్స్ తీసుకున్నాం కదా, ఇది కింద పెట్టేస్తా, ఇది కింద కాదు ఈడ పెడతా, మధ్యలో ఎక్కడో ఒకరే కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు గైస్ ఫస్ట్ ఒక పేరెంట్ ఉన్నారు. పేరెంట్ ఎలా ఉన్నారంటే రౌండ్ అండ్ ఎల్లో ఉన్నారు. రౌండ్ అండ్ ఎలా అంటే సీడ్ ఇలా ఉంది. సో సీడ్ చూనికి ఎలా ఉందంటే సీడ్ చూనికి రౌండ్ ఉంది అండ్ తర్వాత ఎల్లో ఉంది. వీని దేంతో క్రాస్ చేసాము? వ్రింకిల్డ్ గ్రీన్తో క్రాస్ చేసాము. అంటే వ్రింకిల్డ్ సీడ్, ఈ సీడ్ వ్రింకిల్గా ఉంది, ఇంకోటి గ్రీన్ కలర్ ఉంది. వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తే మనకి ఎలాంటి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అన్నారు. చూడండి గాయస్, మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం తీసుకునే ప్రతి క్రాస్, మోనో హైబ్రిడ్, డై హైబ్రిడ్, ట్రై హైబ్రిడ్, ఏ క్రాస్ తీసుకున్నా అక్కడ మనం తీసుకునే ప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే, పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ట్రూ బ్రీడింగ్ ప్రాసెస్ వల్ల వచ్చారు. సో ట్రూ బ్రీడింగ్ ప్రాసెస్ వల్ల వచ్చారంటే వాళ్ళ యొక్క కండిషన్ ప్రతిసారి హోమోజైగస్ కండిషన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేరెంట్ ఏం తీసుకున్నాం గాయస్? పేరెంట్ 1 ఏముంది? రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ ఉన్నాయి. సో రౌండ్ యొక్క రౌండ్ కూడా హోమోజైగస్ కండిషన్లో ఉంటుంది. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఎల్లో ఏ కండిషన్లో ఉంటుంది? క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. ఇది హోమోజైగస్ కండిషన్. ఆ తర్వాత ఇంకో పేరెంట్ ఎలా ఉన్నారు? వ్రింకిల్. వ్రింకిల్ అంటే స్మాల్ ఆర్, స్మాల్ ఆర్, హోమోజైగస్ కండిషన్. గ్రీన్ కలర్ అనేది ఉందనికి ఎలాంటి కండిషన్ ఉంది? సో స్మాల్ వై, స్మాల్ వై. సో ఇలా వీళ్ళు ఈ రెండు హోమోజైగస్, ఈ రెండు హోమోజైగస్ కండిషన్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక హోమోజైగస్ రెండు హోమోజైగస్లు ఇంకొక రెండు హోమోజైగస్తో క్రాస్ చేస్తే మనకి ఎలాంటి గ్యామెట్స్ వస్తాయి? చూడండి గైస్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఒక ఆర్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ వై నుంచి ఒక క్యాపిటల్ వై వస్తుంది. అలానే ఇక్కడ స్మాల్ ఆర్ నుంచి ఒక స్మాల్ ఆర్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ వై, స్మాల్ వై నుంచి ఒక స్మాల్ వై వస్తుంది. సో ఇలా ఇదొక గ్యామెట్ ఫామ్ అయింది, ఇలా ఇంకొక గ్యామెట్ ఫామ్ అయింది. వీళ్ళిద్దరు కలిస్తే మనకి ఏమవుతుంది? చూడండి, ఇక్కడ నేను క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ఇది ఇక్కడ రాశాను, అండ్ స్మాల్ ఆర్, క్యాపిటల్ స్మాల్ వై ఇక్కడ రాశాను. వీళ్ళిద్దరు కలిస్తే అందరు ఎలా ఉంటారు? క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, ఈ కండిషన్ వస్తుంది కదా గైస్. చూడండి గైస్, బేసిక్గా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు అనుకోండి, అందరు పిల్లలు ఎలా ఉంటారు? ఈ కండిషన్లోనే వస్తారు, రైట్? క్యాపిటల్ ఆర్, ఈ క్యాపిటల్ ఆర్ ఈ స్మాల్ ఆర్తో కలిసింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఈ క్యాపిటల్ వై స్మాల్ వైతో కలిసింది, క్యాపిటల్ వై స్మాల్ వై. అంతే, దట్స్ ఆల్ కండిషన్ విల్ బి ఆన్ సేమ్. ఇలానే ఉంటారు అందరు. ఈ టైప్ ఆఫ్ హెట్రోజైగస్ కండిషన్ని పొసెస్ చేస్తారు. దీని ఒకసారి నేను మళ్ళీ ఇంకో డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. సో పేరెంట్స్ ఎలా ఉన్నారు గైస్? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్రాసెస్ విత్ స్మాల్ ఆర్, స్మాల్ వై. వీళ్ళని క్రాస్ చేస్తే మనకి గ్యామెట్స్ ఏమొస్తాయి? ఈ క్యాపిటల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ వస్తుంది, క్యాపిటల్ వై నుంచి క్యాపిటల్ వై వస్తుంది, అండ్ స్మాల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ వస్తుంది, క్యాపిటల్ వై, స్మాల్ వై నుంచి మీకు స్మాల్ వై వస్తుంది. సో ఒక గ్యామెట్ ఇది ఫామ్ అవుతారు, ఇంకో గ్యామెట్ ఇది ఫామ్ అవుతారు. వీళ్ళిద్దరు గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యారు అనుకోండి, మొత్తం 4 పిల్లలు పుట్టారు అనుకోండి, అందరు ఎలా ఉంటారు? క్యాపిటల్ వై, స్మాల్ వై ఇక్కడ రాసుకున్నాను, అండ్ స్మాల్ ఆర్ అండ్ స్మాల్ వై ఇక్కడ రాసుకున్నాను. అందరు పిల్లలు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కలిసింది, అండ్ క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై కలిసింది. సో ఇలా ఉంటుంది గాయస్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు మామూలుగా మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు కూడా ఇదే కండిషన్ ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ టీ క్రాసెస్ విత్ స్మాల్ టీ. వీళ్ళిద్దరి నుంచి ఎలాంటి గ్యామెట్స్ వస్తాయి గ్యాస్? స్మాల్ టీ. ఇక్కడ నుంచి క్యాపిటల్ టీ వస్తుంది, ఇక్కడ నుంచి స్మాల్ టీ వస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సేమ్ ఇదే కండిషన్ తీసుకున్నాను, ఇంకా కొంచెం డీటెయిల్గా ఈ కండిషన్ని చూపిస్తాను. ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ని ఒకసారి చూడండి. ఇక్కడ క్యాపిటల్ టీ వచ్చింది అనుకోండి, ఒక నిమిషం రబ్ చేస్తాను, మీకు ఇంకా కొంచెం డీటెయిల్ చేసి చూపిస్తాను. అంటే ఇంకా స్పూన్ ఫీడింగ్ చేస్తాను అనుకోండి, ఆర్ఎల్స్ ఇంకా చిన్నగా సింప్లిఫై చేసి చూపిస్తాను. ఇప్పుడు క్యాపిటల్ టీ క్రాసెస్ విత్ స్మాల్ టీ. ఇక్కడ నుంచి రెండు గ్యామెట్స్ వచ్చాయనుకోండి, ఒక గ్యామెట్లో క్యాపిటల్ టీ, ఇంకో గ్యామెట్లో క్యాపిటల్ టీ. ఇళ్ళ నుంచి కూడా ఒక దాంట్లో స్మాల్ టీ, ఇంకో దాంట్లో స్మాల్ టీ. వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటారు? ఇప్పుడు చక్కర్ బోర్డ్ వేద్దాం. క్యాపిటల్ టీ అండ్ ఈ స్మాల్ టీని ఇక్కడ స్మాల్ టీ. అందరు ఎలా ఉంటారు? క్యాపిటల్ టీ, స్మాల్ టీ, అండ్ క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ దీంతో కలిసింది కాబట్టి ఇక్కడ ఒక స్మాల్ టీ. సేమ్ క్యాపిటల్ టీ అండ్ ఈ స్మాల్ టీ ఇక్కడ రాశాను, అలాగే ఈ క్యాపిటల్ టీ అండ్ ఇక్కడనే స్మాల్ టీ రాశాను. సో అందరు ఎలా ఉన్నారు? క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఈ కండిషన్ వచ్చారుగా. సో దీన్నే మనము ఈ కండిషన్లు ఎలా చేయవచ్చో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉందా? ఈ బంగారం ఉందా? ఈ బంగారాన్ని నేను ఎలా రాస్తానో చూడండి. మొత్తం కట్ చేసి మళ్ళీ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్రాసెస్ విత్ స్మాల్ ఆర్,
స్మాల్ వై. ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు గ్యామెట్స్ వచ్చాయి. ఆ రెండు గ్యామెట్స్ ఏంటి? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. అండ్ ఇక్కడ నుంచి రెండు గ్యామెట్స్ వచ్చాయి. ఓకేనా? అదేంటి? క్యాపిటల్ వై అండ్ క్యాపిటల్ వై. చూడండి గాయస్, నేను ఇక్కడ క్యాపిటల్ వైని ఇక్కడ కింద రాయట్లేదు. మీకు అర్థమైందా? మీకు ఇది గుర్తుందా? క్యాపిటల్ టీ స్మాల్ టీ రాసేటప్పుడు ఇది ఒక అలీ, ఇది ఒక అలీ. అవునా? ఇది రెండు డిఫరెంట్ అలీస్. బట్ ఇక్కడ చూడండి, ఇది రెండు డిఫరెంట్ అలీస్. ఇది వచ్చేసి డిఫరెంట్ క్రోమోజోమ్స్ అవుతున్నాయి. అంటే దీనికి అర్థం ఎలా చూపించాలి అంటే, నేను ఇంకొక స్లైడ్ తీసుకుంటాను. సో ఇది ఎలా ఉందంటే, ఈ కండిషన్ ఇలా తీసుకోండి. ఇదొక క్రోమోజోమ్ అండ్ ఇదొక క్రోమోజోమ్. ఓకేనా? ఇదొక క్రోమోజోమ్ అండ్ ఇదొక క్రోమోసోమ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? క్యాపిటల్ ఆర్ ఉంది. అండ్ ఇక్కడ ఏముంది? క్యాపిటల్ ఆర్ ఉంది. ఇక్కడ ఏముంది? క్యాపిటల్ వై ఉంది. అండ్ ఇక్కడ ఏముంది? క్యాపిటల్ వై ఉంది. సో ఈ కండిషన్ మనం ఎలా రాసుకుంటున్నాం? ఒక సెల్లో క్యాపిటల్ వై కండిషన్లో తీసుకున్నాం. ఇప్పుడు ఈ పేరెంట్, ఏదైతే ఈ కండిషన్ ఉన్న పేరెంట్, వీళ్ళు గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అన్నారు అనుకోండి. ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? ఇక్కడ నుంచి చక్కగా ఒక గీత గీయండి మధ్యలో. అప్పుడు ఏమవుతుంది? ఒక గ్యామెట్ ఫామ్ అయింది అనుకోండి. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఉంటుంది. ఇలా ఈ గ్యామెట్ ఒకటి, ఆ తర్వాత ఈ గ్యామెట్ ఇంకొకటి. సో క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై ఇలా వస్తుంది. సో రెండు గ్యామెట్స్లో మీకు ఒక క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. సేమ్ ఇదే కండిషన్లో మీరు రెండు క్రోమోజోమ్స్ తీసుకోండి. ఇక్కడ స్మాల్ ఆర్ రాయండి. అలానే ఇంకొక క్రోమోజోమ్ తీసుకోండి, స్మాల్ వై. అండ్ ఇంకొకటి స్మాల్ వై తీసుకోండి. సేమ్ సెల్. ఇప్పుడు ఈ కండిషన్లో కూడా ఏం చదువుతుంది? మధ్యలో నుంచి చక్కగా ఒక గీత గీయండి. చక్కగా ఒక గీత గీస్తే ఒక సెల్లోనేమో స్మాల్ వై వస్తుంది. ఇప్పుడు ఇంకో సెల్లో స్మాల్ వై వస్తుంది. బస్ ఇంతే. ఇలా గ్యామెట్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళని నేను క్రాస్ చేస్తున్నా. ఎలా క్రాస్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇంకొక డై ఒక్క నేను ఒక స్పేస్ కావాలి. స్పేస్. యా, ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను ఎలా వచ్చింది? గ్యామెట్స్ క్యాపిటల్ వై స్మాల్ వై ఒక గ్యామెట్, అండ్ ఇంకో గ్యామెట్ క్యాపిటల్ వై స్మాల్ వై టూ ఇంకొక గ్యామెట్ ఎలా వచ్చింది? స్మాల్ వై అండ్ ఇంకోటి స్మాల్ వై. ఇప్పుడు చెప్పండి గైస్, వీళ్ళిద్దరూ కలిసా వీళ్ళిద్దరు కలిశారు అండ్ వీళ్ళిద్దరూ కలిశారు, లేదా వీళ్ళిద్దరూ కలిశారు, లేదా వీళ్ళిద్దరూ కలిశారు. చూడండి గైస్, ఇప్పుడు ఇతను కలిశారు అనుకోండి. ఎలా ఉంటుంది? ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, స్మాల్ వై. వీళ్ళు ఇలా వస్తున్నారు. ఓకేనా? సేమ్ ఇప్పుడు వీరు ఎవరైతే వీరు ఉన్నారో వీరు వీనితో కలుస్తాము. వీని తీసుకెళ్ళి వీనితో కలుస్తాను. వీనితో కలుస్తాను. ఎలా వస్తుంది? సేమ్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై అండ్ ఇక్కడ ఉన్న స్మాల్ వై. ఇప్పుడు వీని తీసుకెళ్ళి వీనితో కలుస్తాను. ఓకేనా? వీనితో కలుస్తాను. అప్పుడు కూడా సేమ్. ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఆర్ అయింది. ఇక్కడ ఉన్న స్మాల్ ఆర్ అయింది. అండ్ ఇక్కడ ఉన్న క్యాపిటల్ వై వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న స్మాల్ వై ఉంది. సో వీరు వీనితో కలిసిన మనకు వచ్చే కండిషన్ ఇది. అండ్ వీనితో కలిసిన, లేకపోతే వీనితో కలిసిన మనకు వచ్చే కండిషన్ ఇదే. సో మొత్తానికి అందరు ఎలా వస్తున్నారు? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, అందరు ఇలానే వస్తున్నారు. దీనే మనము చెక్కర్ బోర్డ్ వేసి కూడా చూడవచ్చు. అంటే సారీ ఇది కాదు, సారీ. క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై అండ్ క్యాపిటల్ వై క్రాసెస్ విత్ స్మాల్ వై అండ్ స్మాల్ వైతో క్రాస్ చేస్తే ఎలా ఈ చెక్కర్ బోర్డ్ ఎలా వేస్తామంటే, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, ఇంకోటి క్యాపిటల్ వై, అలానే స్మాల్ వై, అలానే స్మాల్ వై. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ క్యాపిటల్ టీ, ఇక్కడ స్మాల్ టీ. ఆ కండిషన్ గుర్తొస్తుందా? అదే ఇలా రాశాను. అంటే ఇక్కడ రెండు జీన్స్ ఉంటే రెండు వస్తాయి. అది ఒకటే ఉంటే ఒకటి వస్తుంది. ఇది మోనో హైబ్రిడ్ క్రాస్లో క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ రాస్తాం. గుర్తుందా? మళ్ళీ ఒకసారి మోనో హైబ్రిడ్ క్రాస్ రాయాలా? సో మోనో హైబ్రిడ్ క్రాస్ మళ్ళీ ఒకసారి మీకోసం రాస్తాను. క్యాపిటల్ టీ స్మాల్ టీతో క్రాస్ చేసి ఏం చెప్పాను? ఇక్కడ ఒక క్యాపిటల్ టీ, ఇక్కడ ఒక క్యాపిటల్ టీ, ఇక్కడ ఒక స్మాల్ టీ, ఇక్కడ ఒక స్మాల్ టీ, ఈ స్మాల్ టీ, ఈ స్మాల్ టీ, ఈ క్యాపిటల్ టీ అండ్ ఈ క్యాపిటల్ టీ ఇలా వస్తుంది. సేమ్ కండిషన్ ఇవి కూడా ఇలానే వచ్చాయి. ఇక్కడ రెండు అంతే గైస్. ఓకేనా? సో మొత్తం రబ్ చేద్దాం నీట్గా. రబ్ చేసి
అందరి పిల్లలు ఎలా పుడతారు, చక్కర బోర్డ్ వేసినా కానీ అందరు దిక్కుమాలిన పిల్లలందరూ సేమ్ మనకి ఇలానే పుడతారు. సో వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది, ఇక్కడ ఈ ఆర్ ఇక్కడ రాశాను, ఈ స్మాల్ ఆర్ ఇక్కడ రాశాను, ఈ క్యాపిటల్ వై ఇక్కడ రాశాను, ఈ స్మాల్ వై ఇక్కడ రాశాను. సేమ్ ఇక్కడ ఆర్, ఈ స్మాల్ ఆర్ ఇద్దరు కలిశారు, ఇక్కడ క్యాపిటల్ వై ఇక్కడ స్మాల్ వై ఇద్దరు కలిశారు. ఇలా సేమ్ వీళ్ళిద్దరు కలిస్తే ఇదే వస్తుంది, అండ్ వీళ్ళిద్దరు కలిసిన ఇదే వస్తుంది. సో అందరు పిల్లలు ఎలా ఉన్నారు సార్ గైస్, అందరు సిమిలర్ గా ఉన్నారు, అందరిలో జీనోటైప్ సిమిలర్ గా ఉంది, అందరూ ఈ కండిషన్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఆల్ ఆర్ కంటైన్ సేమ్ కండిషన్. సో ఇదే దాన్ని నేను సింప్లిఫై చేసి ఇక్కడ రాశాను. దట్స్ ఇట్. ఏదది యా. సో అందరు పిల్లలు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు గైస్. సో ఇలాంటి జీనోటైప్ ఉంటే అందరు ఎలా ఉంటారు చూడండి గైస్. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉందనుకోండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని తొక్కేస్తుంది, దానివల్ల సీడ్ ఎలా ఉంటుంది, రౌండ్ ఉంటుంది. ఇది ఒక కండిషన్. ఆ తర్వాత క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ వై స్మాల్ వైని తొక్కేస్తుంది, దానివల్ల సీడ్ యొక్క కలర్ ఎలా ఉంటుంది, ఎల్లో ఉంటుంది. సో ఎల్లో కలర్ అనేది గ్రీన్ కలర్ని తొక్కేస్తుంది, అండ్ రౌండ్ అనేది వ్రింకిల్ షేప్ని తొక్కేస్తుంది. సో మనకి ఎప్పుడైనా కానీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంటే రౌండే కనిపిస్తుంది, క్యాపిటల్ వై స్మాల్ వై ఉంటే ఎల్లోనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కండిషన్లో కూడా రౌండ్ ఎల్లోనే కనిపిస్తుంది, అది మనం అర్థం చేసుకోవాల్సిన కండిషన్. సో ఇదేంటి, ఇది F1. సో F1లో ఉన్న పిల్లలందరూ ఎలా ఉన్నారు, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, ఈ కండిషన్లో అందరూ ఉన్నారు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, బయటికి కనిపించడానికి ఫినోటైప్ రౌండ్ అండ్ ఎల్లో కనిపిస్తున్నారు. అంటే ఎల్లో అంటే డబ్ల్యూ రాశానండి, ఎల్లో కలర్ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అర్థమైనాయా? సో జీనోటైప్ ఫినోటైప్ అర్థమైందా? సో అదే జీనోటైప్ ఫినోటైప్ నేను ఇక్కడ కింద రాశాను. ఇప్పుడు చూడండి. సో జీనోటైప్ ఎలా ఉన్నారు, అందరూ ఈ కండిషన్లో ఉన్నారు. అందరు ఫినోటైప్ అంటే అందరు ఎలా కనిపిస్తున్నారు, రౌండ్ ఎల్లో కనిపిస్తున్నారు. ఎందుకు, క్యాపిటల్ ఆర్ అనేది డామినేట్ చేస్తారు స్మాల్ ఆర్ని, అండ్ క్యాపిటల్ వై అనేది స్మాల్ వైని డామినేట్ చేస్తుంది. ఇది గైస్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఉద్దేశాలు, మెయిన్ పాయింట్స్. ఇప్పుడు నేను వెనక్కి ఇంకొంచెం ముందుకెళ్తాను, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనము చిన్నారి పొన్నారి కిట్టయ్య, మనకు వచ్చిన కిట్టయ్య ఎవరు, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై స్మాల్ వై, వీళ్ళని. ఓకే గైస్, ఇప్పుడు మనకి అన్ని F1లో ఎలా ఉన్నారు, అందరు పిల్లలు ఈ కాంబినేషన్తో ఉన్నారు. సో వీళ్ళు నేను ఏం చేస్తున్నాను, సెల్ఫ్ క్రాస్ చేస్తున్నాను. సో సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న సినిమాటిక్ వేలో చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఒకసారి ఆ గ్యామెట్స్ రాద్దాం, అంటే ఆ పిల్లోడి యొక్క జీనోటైప్ రాద్దాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, వీనితోనే క్రాస్ చేస్తున్నా, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. సో ఇప్పుడు ఎన్ని గ్యామెట్స్ వస్తాయి ఈచ్ పేరెంట్ నుంచి, ఓకేనా? అంటే ఎన్ని పాసిబుల్ గ్యామెట్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ మనము ఇది రాయాలంటే మనకు ఒక ఫార్ములా తెలుసా, 2n = అని ఒక ఫార్ములా ఉంటుంది. ఎన్ అంటే అర్థం హెట్రోజైగస్ అని అర్థం, ఎన్ని హెట్రోజైగస్ పేర్స్ ఉన్నాయి అని అర్థం. ఫస్ట్ సపోజ్ నేను మీకు క్యాపిటల్ ఏ కాకుండా క్యాపిటల్ ఆర్ తీసుకుంటా, ఓకే? ఫస్ట్ సపోజ్ మీ దగ్గర యా క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై ఉంది. చూడండి గైస్, ఇది హోమోజైగసే, ఇది హోమోజైగసే. సో ఇక్కడ హెట్రోజైగస్ అనే కండిషనే లేదు. సో హెట్రోజైగస్ అనే కండిషన్ లేనప్పుడు ఇది జీరో అయింది. ఏం జీరో అయింది, n = 0 అయింది. సో 2n ప్లేస్లో మీరు ఏం పెడుతున్నారు, 2 పవర్ 0 పెడుతున్నారు. 2 పవర్ 0 దాని ఫార్ములా ఏంటి, 1. సో 1 అంటే అర్థం ఏంటి, ఓన్లీ 1 గ్యామెట్ అనేది ఫామ్ అవుతుంది. ఓన్లీ 1 గ్యామెట్ పాసిబుల్ గ్యామెట్, ఓన్లీ 1 గ్యామెట్ అనేది పాసిబుల్ అయ్యే గ్యామెట్ అది. అంటే దీనికి అర్థం క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై నుంచి మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయితే, ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెట్ ప్రొడ్యూస్ అవుతుంది. 2 పవర్ ఫార్ములా ఏం చెప్తుందంటే మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అయ్యా అని చెప్తుంది. సో ఇక్కడ మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంట, ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 1 టైప్ ఏంటి, చెప్పండి, ఆ 1 టైప్ ఏంటి? దీని నుంచి మనకి 1 టైప్ ఏమొస్తుంది, ఇంతకుముందు చేసాం కదా, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్
క్యాపిటల్ వై, క్యాపిటల్ వై నుంచి ఇక్కడి నుంచి ఒక క్యాపిటల్ ఆర్, ఇక్కడి నుంచి ఒక క్యాపిటల్ వై. సో ఇదే వన్ టైప్ ఆఫ్ గ్యామెట్. అంటే వన్ టైప్ అంటే దానికి అర్థం ఏంటి, ఇలాంటివి మనకి 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఆ టైప్స్ ఎన్ని ఒక్కటే వస్తుంది, అంటే ఇలాంటివి ఒక్క టైపే వస్తుంది అని అర్థం. బేసిక్గా ఇందులో నుంచి ఎన్ని గ్యామెట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి, 2 గ్యామెట్స్ అయితే వస్తాయి. కానీ 2 గ్యామెట్స్ చూడనికి ఎలా ఉంటాయి, 2 గ్యామెట్స్ ఖచ్చితంగా క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఉంటాయి. ఇదే టైప్. టైప్ అంటే ఇది క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ సపోజ్ మీ దగ్గర చాక్లెట్ ఉంది, ఓకేనా. ఒక చాక్లెట్ ఉంది. ఈ చాక్లెట్స్ మీకు 2 చాక్లెట్స్ వస్తున్నాయి. ఒక చాక్లెట్ ఇది, ఇంకో చాక్లెట్ ఇది. ఇవి 2 చాక్లెట్స్. ఇవి ఏంటి, ఈ 2 గ్యామెట్స్. అయితే ఈ చాక్లెట్ ఏ కంపెనీకి సంబంధించింది, చాక్లెట్ డైరీ మిల్క్కి సంబంధించింది. ఇది కూడా దేనికి సంబంధించింది, డైరీ మిల్క్కి. అంటే ఇక్కడ టైప్ ఏంటి, డైరీ మిల్క్ అనే ఒక కంపెనీ. టైప్ అనేది సిమిలర్, రెండిట్లో సేమ్ టైప్ ఉంది. బట్ ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి, 2 చాక్లెట్స్ వచ్చాయి. సో ఎన్ని గ్యామెట్స్ వచ్చాయి, 2 గ్యామెట్స్ వచ్చాయి. బట్ ఈ 2 గ్యామెట్స్ ఎలా ఉన్నాయి చూడనికి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. సో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 1 టైప్ ఉందని అర్థం. ఇది మీకు అర్థమైందా, ఈ 1 టైప్ కాన్సెప్ట్. సో ఇప్పుడు దీన్ని నేను మీకు దీని యొక్క అంటే ఈ పేరెంట్ యొక్క దాని నుంచి ఎన్ని టైప్స్ వస్తాయి అనే దాన్ని నేను క్వశ్చన్ అడిగాను. సో ఎన్ని టైప్స్ వస్తాయి అంటే మనం దానికి ఏం చేస్తాము, మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకుంటాం, 2 power of n. సో ఎన్ అంటే ఏంటి, హెట్రోజైగస్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి అని అర్థం. ఎన్ని హెట్రోజైగస్ ఉన్నాయి గాయస్, చూడండి గాయస్. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, ఇది హెట్రోజైగస్, ఇది ఒకటి. అండ్ క్యాపిటల్ వై, స్మాల్ వై, ఇది ఒకటి, ఇది ఒక హెట్రోజైగస్. సో ఇది ఒక హెట్రోజైగస్ పేరు, ఇది ఒక హెట్రోజైగస్ పేరు. సో 2 ఉన్నాయి కాబట్టి 1 + 1 2. సో మొత్తం ఎన్ని హెట్రోజైగస్ ఉన్నాయి, 2 pairs ఆఫ్ హెట్రోజైగస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను n ప్లేస్లో నేను 2 పెడతాను. అప్పుడు ఏమైతే 2 power of 2. 2 power of 2 ఏమొస్తుంది ఫార్ములా, 2 power of 2 వస్తే మనకి ఏమొస్తుంది వాల్యూ, 4 వస్తుంది. 4 అంటే అర్థం ఏంటి, మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి, మనకి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి వస్తున్నాయి. సో యూ గెట్ 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. ఇప్పుడు ఆ 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను, ఓకేనా. సో capital R, small r, capital Y, small y crosses with capital R, small r, క్యాపిటల్ వై, స్మాల్ వై. దీంతో క్రాస్ చేసాం కదా. సో దీని నుంచి మనకి ఎన్ని రావాలి నాన్న, 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. సో 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఎలా వస్తున్నాయో ఒక్కసారి చూడండి, నేను చూపిస్తాను మీకు, సింప్లిఫై అయిపోద్ది. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, ఇది ఒక కాంబినేషన్, ఓకే. అండ్ క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, ఇది ఒక కాంబినేషన్. అంటే కాంబినేషన్ అంటే ఇది ఒక టైప్. అండ్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, ఓకే. అండ్ స్మాల్ ఆర్, స్మాల్ వై, ఇదొకటి. సో మొత్తానికి మనకి ఎన్ని టైప్స్ వచ్చాయి, 1 2 3 4. మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి, 1 పేరెంట్ నుంచి. సో ఒక పేరెంట్ నుంచి ఇలా వచ్చింది. సేమ్ వీడు కూడా సేమ్ పేరెంటే కదా. వీరు ఎలా అయితే జీనోటైప్ ఉండో, వీడిని కూడా అదే జీనోటైప్ కదా. వీడు కూడా ఒక పేరెంట్ కదా. వీడి నుంచి కూడా 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. ఎలాంటి గ్యామెట్స్ వస్తాయి, సేమ్ ఇక్కడ ఏవైతే టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చాయో ఇక్కడ కూడా అవే టైప్స్ వస్తాయి. సో ఫస్ట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై. అలానే స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై. అలానే స్మాల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ ఆర్, స్మాల్ వై. సో మొత్తం 4 టైప్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే మీకు ఒక కండిషన్ ఇలా ఉందనుకోండి, హెట్రోజైగస్, డబల్ హెట్రోజైగస్ కండిషన్ ఉందనుకోండి, దీని నుంచి మీకు 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి వస్తాయి. 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాము, 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ఇంటూ 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది, 4 4 జా ఎన్ని అవుతుంది, 16 అవుతుంది. సో పాసిబుల్ 16 పాసిబుల్ గ్యామెట్స్ వస్తాయి. అర్థమైందా, 16 పాసిబుల్ గ్యామెట్స్ వస్తాయి. సో 4 టైప్స్ వస్తాయి. 4 టైప్స్ని క్రాస్ చేస్తే మనకి 16 పాసిబుల్ గ్యామెట్స్ అనేవి వస్తున్నాయని మనం అర్థం చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు 16 పాసిబుల్ గ్యామెట్స్ ఎలా వస్తాయి, ఇవి ఎలా, దీన్ని ఏం చేస్తాం అనేది నేను ఒక డయాగ్రామ్, ఒక బోర్డ్ రాశాను. ఆ బోర్డ్ మీద చూపిస్తాను చూడండి. ఇది గాయస్. సో 1 2 3 4
ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగు, నాలుగు రాసానా? రైట్. సో దానికి అర్థం ఏంటి? ఇది ఫర్ సపోజ్ మదర్ నుంచి వచ్చిన 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. ఇవి కింద ఉన్నాయి ఫాదర్ నుంచి వచ్చిన 4 టైప్ ఆఫ్ గ్యామెట్స్. సో వీళ్ళు ఈ మదర్ అండ్ ఈ ఫాదర్ వీళ్ళు కలిస్తే మనకి ఎన్ని పాసిబుల్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి? ఇవేమో టైప్స్, పైన ఉన్నాయేమో టైప్స్. ఈ పైన తర్వాత ఈ మధ్యలో ఉన్నాయి అన్ని పాసిబుల్ గ్యామెట్స్. ఇవన్నీ పాసిబుల్ గ్యామెట్స్. అంటే ఇన్ని పాసిబుల్లో పాసిబుల్ కాంబినేషన్స్ రావచ్చు. ఎన్ని వచ్చాయి లెక్కేద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు. సో పైన 4 ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. కింద 4 ఉన్నాయి. ఇక్కడ 4, ఇక్కడ 4. సో 4 ఇంటూ 4 ఎన్ని అయినాయి? 16 అయినాయి. లేదంటే ఇలా లెక్కేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ 16. సో మొత్తం మీకు 16 పాసిబుల్ గ్యామెట్స్ వచ్చినాయి. అయ్యో రామ. ఓకే, 16 పాసిబుల్ గ్యామెట్స్ వచ్చినాయి. ఈ 16 పాసిబుల్ ఏంటి? ఇదొక పిల్లోడు, ఇదొక పిల్లోడు, ఇదొక పిల్లోడు, ఇలా 16 మంది పిల్లలు, 16 మంది జైగోట్స్, 16 మంది ఆస్ప్రింగ్స్ పుడుతున్నారు. ఎప్పుడు పుడుతున్నారు? మీకు 4 టైప్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు. 4 టైప్స్ ప్రొడ్యూస్ అయితే మీకు 16 మంది పిల్లలు పుడుతున్నారు. ఇది గైస్. సో ఇప్పుడు ఈ పాసిబుల్ గ్యామెట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వాటి యొక్క జీనోటైప్ అండ్ వాటి యొక్క ఫినోటైప్ చెక్ చేద్దాం. చూడండి గైస్, ఫినోటైప్ జీనోటైప్ గుర్తుంది కదా మీకు. సో బేసిక్గా వీళ్ళిద్దరు కలిశారు అనుకోండి, అప్పుడు ఎలాంటి జీనోటైప్ వస్తుంది? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై అండ్ క్యాపిటల్ వై, ఇలాంటి కాంబినేషన్. సో సేమ్ థింగ్ వీళ్ళిద్దరు కలిస్తే క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ వై, స్మాల్ వై. సో వీళ్ళిద్దరు ఇలా, వీళ్ళిద్దరు ఇలా, అండ్ వీళ్ళిద్దరు ఇలా, అండ్ వీళ్ళిద్దరు ఇలా. ఇలా మీరు మొత్తం ఈ క్రాస్ని రాసుకోండి ప్లీజ్. ఇది మాత్రం రాసుకోవాలి, ఎందుకంటే ఈ పాసిబుల్ కాంబినేషన్ మీరు మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఇది వచ్చింది, వీళ్ళిద్దరు కలిస్తే ఇది వచ్చింది, వీళ్ళిద్దరు కలిస్తే ఇలా, వీళ్ళిద్దరు కలిస్తే ఇలా. సో అలా వీళ్ళిద్దరు కలిశారు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిశారు, వీళ్ళు వీనితో కలిశారు, మళ్ళీ వీరు వీనితో కలిశారు, అప్పుడు ఎలా వచ్చారు? ఇలా పుట్టారు. అండ్ వీరు వీనితో కలిశారు, అప్పుడు ఎలా పుట్టారు? ఇలా పుట్టారు. సేమ్ అలానే వీరు వీనితో కలిస్తే ఇలాంటి వీరు పుట్టారు. అండ్ వీరు మళ్ళీ వీనితో కలిస్తే వీరు పుట్టారు. మళ్ళీ వీరు వీనితో కలిస్తే వీరు పుట్టారు. అండ్ వీరు వీనితో కలిస్తే మళ్ళీ వీరు పుట్టారు. సేమ్ అలానే కింద ఉన్న టైప్ గ్యామెట్తో చేస్తే కూడా వీరు వీనితో కలిశారు అనుకోండి, వీరు వీనితో కలిస్తే వీరు పుట్టారు. మళ్ళీ వీరు వీనితో కలిస్తే మనకి మళ్ళీ వీరు పుట్టారు. మళ్ళీ వీరు వీనితో కలిస్తే మనకి వీరు పుట్టారు. అండ్ వీరు వీనితో కలిస్తే మనకి వీరు పుట్టారు. సో ఇది గైస్. సో ఇన్ని పాసిబుల్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి జీనోటైప్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, ఈ కాంబినేషన్లో ఉంటే ఇది రౌండ్ ఉంటుంది, ఇది ఎల్లో ఉంటుంది. రౌండ్ ఎల్లో అంటే మీకు ఒకటి గుర్తుందా? నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంటే ఇది ఎలా ఉంటుంది? రౌండ్ ఉంటుంది అని చెప్పాను. ఎందుకు ఉంటుంది రౌండ్గా? ఒక్క క్యాపిటల్ ఆర్ ఉన్న చాలా రౌండ్ ఉంటుంది. ఒకవేళ స్మాల్ ఆర్ ఉంటే అది ఎలా ఉంటుంది? వ్రింకిల్ ఉంటుంది. ఈ కండిషన్ తెలుసు కదా, ఇది వ్రింకిల్ ఉంటుంది. అలానే మీకు క్యాపిటల్ వై స్మాల్ వై ఉందనుకోండి, ఇది ఎలా ఉంటుంది? ఎల్లో ఉంటుంది. అవునా? ఒకవేళ మీకు స్మాల్ వై ఉంటేనే అది ఎలా ఉంటుంది? గ్రీన్ ఉంటుంది. ఇది కండిషన్. ఒకవేళ అది క్యాపిటల్ వై ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది ఎల్లో ఉంటుంది, ఎందుకంటే ఒక్క క్యాపిటల్ వై ఉన్నా చాలు. అలానే స్మాల్ వై ఉంటే ఇది ఖచ్చితంగా గ్రీన్ ఉంటుంది, మీకు తెలిసిందే. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఆర్ ఉంటే అది రౌండ్ ఉంటుంది, క్యాపిటల్ వై ఉంటే అది ఎల్లో ఉంటుంది. ఇక్కడ ఒక క్యాపిటల్ ఆర్ ఉంది అందుకే రౌండ్, ఇక్కడ ఒక క్యాపిటల్ వై ఉంది అందుకే ఎల్లో, ఇక్కడ ఒక క్యాపిటల్ ఆర్ ఉంది అందుకే రౌండ్, ఇక్కడ ఒక క్యాపిటల్ వై ఉంది అందుకే ఎల్లో. ఇప్పుడు మీకు అర్థమైందా? సో రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్. ఇక్కడ గ్రీన్ ఎందుకు వచ్చిందొచ్చు? ఇక్కడ స్మాల్ వై ఉంది కాబట్టి అందుకే ఇక్కడ గ్రీన్. సో ఇక్కడ రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్. గ్రీన్ ఎందుకు వచ్చింది? స్మాల్ వై ఉంది కాబట్టి. సో ఇక్కడ వ్రింకిల్ ఎల్లో ఎందుకు వచ్చింది? ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది, ఇక్కడ ఒక్క క్యాపిటల్ ఆర్ కూడా లేదు. సో అందుకే రెండు రెసిసివ్ ఉన్నాయి కాబట్టి అందుకే ఇక్కడ వ్రింకిల్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్రింకిల్ ఎల్లో, ఇక్కడ చూడండి స్మాల్ ఆర్ అందుకే ఇది వ్రింకిల్ అయింది. క్యాపిటల్ వై ఒకటి ఉంది కదా అందుకే ఇది ఎల్లో అయింది.
ఎస్. అండ్ లాస్ట్‌లో ఇక్కడ చూడండి గైస్, స్మాల్ ఆర్ వల్ల ఇది వ్రింకిల్ వచ్చింది. స్మాల్ వై వల్ల ఇది గ్రీన్ వచ్చింది. మీకు గుర్తుందా? స్మాల్ ఆర్ ఉంటే ఏమైతదని చెప్పా? వ్రింకిల్ అయిద్ది. స్మాల్ ఆర్ ఉంటే ఏమైద్ది? ఇది రౌండ్ అయిద్ది. అండ్ క్యాపిటల్ ఆర్ ఉన్న ఇది ఏమైద్ది? రౌండ్ అయిద్ది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద రౌండ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద వ్రింకిల్ షేప్ యూ నీడ్ స్మాల్ ఆర్. అలానే స్మాల్ వై ఉందనుకోండి అది ఎలా ఉంటది? యెల్లో. అలానే క్యాపిటల్ వై ఉన్నా అది యెల్లో. బట్ మీకు గ్రీన్ కలర్ రావాలంటే మీకు స్మాల్ వై ఎక్కడుంది? అది ఇక్కడ ఉంది. సో స్మాల్ వై. సో ఓవరాల్ అన్ని పాసిబుల్లో ఓన్లీ 1/16 దాంట్లో ఓన్లీ వన్ అంటే 16లో ఒక్కటి మాత్రమే మీకు వ్రింకిల్డ్ గ్రీన్ వస్తుంది. అంటే రెండు రెసిసివ్ కండిషన్స్ ఒక దగ్గర వస్తున్నాయి. మిగిలిన అన్నిట్లో రెసిసివ్ రెండు లేవు. అన్నిట్లో ఒక దాంట్లో ఒకటి డామినెంట్ ఒకటి రెసిసివ్, సారీ, ఒకటి రెసిసివ్ ఇంకోటి డామినెంట్ కండిషన్ కనిపిస్తుంది. కానీ రెండు రెసిసివ్ కండిషన్లో ఉంది 16లో ఒక్క కండిషన్, ఒక్క పాసిబుల్లో మాత్రమే మీకు వ్రింకిల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఈ చెక్కర్ బోర్డ్ వేసారుగా, పునెట్ స్క్వేర్ వేసారు కదా. ఈ పునెట్ స్క్వేర్ వేసాక దాని యొక్క పాసిబుల్ 16 వచ్చాయి కదా. 16 ఎలా ఉన్నాయి? ఇన్ని కాంబినేషన్స్ వచ్చాయి. ఈ 16లో మనకి ఏం కనిపిస్తుందో చూడండి. ఇది చాలా వరకు గుర్తుపెట్టుకోకండి, అర్థం చేసుకోండి. ఈ 16లో మనకి 9 ఎలా ఉన్నాయంటే రౌండ్ ఎల్లో ఉన్నాయి. 9 రౌండ్ ఎల్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అయ్యా రౌండ్ ఎల్లో? ఇక్కడ చూడండి గైస్. సో ఇక్కడ రౌండ్ ఎల్లో ఉంది, ఇది ఒకటి. ఇక్కడ రౌండ్ ఎల్లో ఉంది, ఇది రెండు. ఇది రౌండ్ ఎల్లో ఉంది, ఇది మూడు. ఇది నాలుగు రౌండ్ ఎల్లో ఉంది, ఇది ఐదు. ఇక్కడ గ్రీన్ ఎల్లో ఉంది, ఇది కాదు. ఇది రౌండ్ ఎల్లో ఉంది, ఇది ఆరు. అండ్ ఇక్కడ రౌండ్ ఎల్లో ఉంది, ఇది ఏడు. అండ్ ఇక్కడ రౌండ్ ఎల్లో ఉంది, ఇది ఎనిమిది. ఇది వ్రింకిల్డ్ ఎల్లో, ఇది కాదు, ఇది కాదు. ఇది రౌండ్ ఎల్లో ఉంది, ఇక్కడ తొమ్మిది. ఇక రౌండ్ గ్రీన్ వ్రింకిల్. సో ఇప్పుడు మనకి ఏమైంది? 9 ఎలా ఉన్నాయంట? 9 గ్రౌండ్ ఎల్లో వచ్చాయి. చూసారా? ఇక్కడ ఒకటి ఇలా 9 వచ్చాయి. సో ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ థింగ్ ఏం చెప్పారు? 9 ఎలా వచ్చాయంట? 9 ఇలాంటి జీనోటైప్స్ ఉన్న దగ్గర 9 ఇలా వచ్చాయి. అంటే 16లో 9 ఇలాంటి జీనోటైప్స్లో రౌండ్ ఎల్లో వచ్చింది. అండ్ రౌండ్ గ్రీన్ ఎన్ని వచ్చాయంట? 3 వచ్చాయంట. ఇక్కడ చూద్దాం, రౌండ్ గ్రీన్లు 3 వచ్చాయంట. ఇది ఒక రౌండ్ గ్రీన్, ఇది ఒకటి. ఓన్లీ రౌండ్ గ్రీన్ తీసుకుందాం. ఇది ఒకటి అండ్ ఇది రెండు. ఇంకెక్కడైనా రౌండ్ గ్రీన్ కనిపిస్తుందా మీకు? చూడండి, రౌండ్ గ్రీన్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది మూడు. సో మొత్తానికి ఒకటి రెండు మూడు. సో మూడు ఎలా ఉన్నాయి అంట? రౌండ్ గ్రీన్. సో రౌండ్ గ్రీన్ ఎలా ఉన్నాయి? మూడు ఉన్నాయి. వాటి యొక్క జీనోటైప్ ఎలా ఉంది? క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. మనకు కావాల్సింది స్మాల్ వై ఉంటే గ్రీన్ ఉంటుంది. అర్థమైందా? గ్రీన్ ఉంది, ఇక్కడ కూడా గ్రీన్ ఉంది. సో అది గాయస్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వెళ్దాం. ఇప్పుడు వ్రింకిల్డ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయంట. ఇక్కడ చూడండి, వ్రింకిల్డ్ అండ్ ఎల్లో కావాలి. మనకి ఏం కావాలి? వ్రింకిల్డ్ అండ్ ఎల్లో కావాలి. 3 ఉండాలి ఇవి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడ వ్రింకిల్డ్ ఉందో చూడండి. వ్రింకిల్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక వ్రింకిల్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఇది ఒకటి. ఇక్కడ వ్రింకిల్ ఉంది, ఎల్లో ఉంది, ఇది రెండు. ఇక్కడ వ్రింకిల్ ఉంది, ఎల్లో ఉంది, ఇది ఒక మూడు. ఇంకెక్కడైనా వ్రింకిల్ ఎల్లో ఉందా? లేదు. సో మొత్తం కలిపి 3 వ్రింకిల్ ఎల్లో ఇలా ఉన్నాయి. అర్థమైందా? సో లాస్ట్కి ఇంకొక పాయింట్ చెప్తా. 16లో ఒక్కటి ఎలా ఉన్నారు? ఒక్కరు మాత్రం వ్రింకిల్డ్ గ్రీన్ ఉన్నారు, ఒక్కటే. ఇక్కడ చూడండి, వ్రింకిల్డ్ గ్రీన్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కటే ఉన్నారు. సో మొత్తానికి మనకి ఏం అర్థమైందంటే అయ్యా, దీంట్లో 9 మంది రౌండ్ ఎల్లో ఉన్నారు. ముగ్గురు వచ్చేసి ముగ్గురు వచ్చేసి రౌండ్ గ్రీన్ ఉన్నారు. ఇంకో ముగ్గురు వచ్చేసి వ్రింకిల్డ్ ఎల్లో ఉన్నారు. ఒక్కరు వచ్చేసి వ్రింకిల్డ్ గ్రీన్ ఉన్నారు. ఇది 9:3:3:1 రేషియో ఉన్నది. ఇవేంటయ్యా? ఇవి ఫినోటైప్. అంటే రౌండ్ ఎల్లో కళ్ళకి కనిపించే రౌండ్ గారు ఎల్లో గారు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. రౌండ్ గారు గ్రీన్ గారు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. వ్రింకిల్డ్ గారు ఎల్లో గారు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ ఎంతమంది ఉన్నారు? ఒక్కరు ఉన్నారు. సో ఇది. సో ఈ రేషియో ఏంటండి? 9, 3, 3, 1 ఏంటంటే వీళ్ళు ఫినోటైపిక్. అంటే చూడనికి రౌండ్ ఎల్లో ఇంతమంది, రౌండ్ గ్రీన్ ఇంతమంది, వ్రింకిల్డ్ ఎల్లో ఇంతమంది, వ్రింకిల్డ్ గ్రీన్ ఇంతమంది. సో 9:3:3:1 రేషియో ఇది. సో 9:3:3:1 రేషియోకి అర్థం ఇది గైస్. సో అయితే ఇది ఏంటి? ఇది ఫినోటైపిక్ రేషియో. ఇది ఏంటి? ఇది ఫినోటైపిక్ రేషియో. ఇది జీనోటైపిక్ రేషియో కాదు. ఓకేనా? జీనోటైపిక్ రేషియో ఏంటి? జీనోటైపిక్ రేషియో ఇంకా వేరే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మగసిరి కంటటీసి వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జీనోటైపిక్ రేషియో వచ్చేసి ఏంటంటే మొత్తం మనకి 16 జీనోటైపిక్ వచ్చాయి. జీనోటైప్స్ ఎన్ని వచ్చాయి? మొత్తం 16 వచ్చాయి. సో జీనోటైప్స్ ఎలా ఉన్నాయి? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. మళ్ళీ ఎక్కడైనా మీకు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై కనిపిస్తుందా? అంటే
క్యాపిటల్ వై క్యాపిటల్ వై. ఇలాంటి కండిషన్లు మిగిలిన వాటిలో ఈ 16 దాంట్లో మిగిలిన ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు. సో ఇవన్నీ ఏంటి, మొత్తం మనకి జీనోటైప్స్ ఎన్ని వచ్చాయి, మనకి ఎన్ని పాసిబుల్ జీనోటైప్స్ వచ్చాయి? 16 పాసిబుల్ జీనోటైప్స్ వచ్చాయి. ఇందులో ఈ 16 పాసిబుల్ జీనోటైప్స్లో 9 ఏమో రౌండ్ అండ్ ఎల్లో వచ్చాయి, 3 ఏమో మీకు రౌండ్ గ్రీన్ వచ్చాయి, అండ్ మిగిలిన 3 ఏమో ఎల్లో దాని తర్వాత నెక్స్ట్ వ్రింకిల్డ్ వచ్చాయి. ఇంకా మిగిలిన 3 ఏమో జస్ట్ బేసిక్గా మిగిలిన 3 ఎలా ఉన్నాయి, అండ్ వింకిల్డ్ గ్రీన్ వచ్చాయి. ఇలా వచ్చాయి గైస్. సో మొత్తం జీనోటైప్స్ వచ్చేసి 16 వచ్చాయి, ఫినోటైప్స్ వచ్చేసి 9:3:3:1 రేషియో వచ్చింది. ఇదంతా అర్థమైందా? సో బేసిక్గా ఇదంతా అర్థమైంది అనుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. చూడండి గైస్, ఇది మీ ఎన్సీఆర్టీలో ఉన్న డయాగ్రామ్. సో మన అంకుల్ ఏం చేశారు, పేరెంట్ ఎలా ఉన్నారంట, పేరెంట్ వచ్చేసి రౌండ్గా ఉన్నారు, అండ్ ఈ కలర్ చూస్తే ఎల్లో ఉంది. అండ్ ఇంకో పేరెంట్ వచ్చేసి వ్రింకిల్డ్గా ఉన్నారు, దీని కలర్ లోపల ఏముంది, గ్రీన్ ఉంది. సో వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తారు. ఇది తన యొక్క జీనోటైప్. వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తే మన గ్యామెట్స్ ఏమొచ్చింది, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, ఇక్కడ స్మాల్ ఆర్ స్మాల్ వై వచ్చింది. వీళ్ళిద్దరిని మనం క్రాస్ చేస్తే, వీళ్ళిద్దరికి క్రాస్ చేస్తే, పిల్లి చేస్తే వీళ్ళకి ఎలాంటి పిల్లలు పుట్టారు, F1 జనరేషన్లో అందరూ రౌండ్గా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, లోపల కలర్ ఎలా ఉంది, ఎల్లో ఉంది. సో రౌండ్ అండ్ ఎల్లో వచ్చింది. ఇలాంటి జీనోటైప్ ఉంది. వీడిని మనం ఏం చేస్తాం, మళ్ళీ వీటితో సెల్ఫ్ చేస్తాం. సెల్ఫ్ చేస్తే వీడి నుంచి 4 టైప్స్ ఆఫ్ పాసిబుల్ గ్యామెట్స్ వచ్చాయి ఇలా. ఆ తర్వాత వీడిని కూడా ఒక సైడ్ ఇంకో 4 టైప్ ఆఫ్ పాసిబుల్ గ్యామెట్స్ ఇక్కడ రాస్తాం. వీళ్ళిద్దరిని మధ్యలో ఈ గ్యామెట్ మధ్యలో ఈ గ్యామెట్ కలిశారనుకోండి, ఈ టైప్ ఆఫ్ జీనోటైప్ వస్తుంది. సో మొత్తం ఇక్కడి నుంచి 4 ఇక్కడి నుంచి 4 కలిస్తే మొత్తం 16 పాసిబుల్ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? పిల్లలు మొత్తం 16 పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో 4 4ల 16 అయిపోయినాయి. సో ఈ 4 4 16 చూడండి ఎలా ఉంది. ఒకటి ఇక్కడ రౌండ్ ఉంది, ఎల్లో ఉంది. రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం మనకి 9 ఉంటాయి. చూడండి నేను లెక్కేస్తా. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 9. సో మొత్తం కలిపి రౌండ్ అండ్ ఎల్లో అంటే రౌండ్గా ఉన్నారు, లోపల ఎల్లో ఉంది, మొత్తం కలిపి 9 ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ వ్రింకిల్డ్ అండ్ ఎల్లో, వీరు 1, వీరు 2, సేమ్ అలానే వీరు 3. సో వ్రింకిల్డ్ అండ్ ఎల్లో కలర్ ఎలా ఉన్నారంటే చూడనికి ఇరిగిపోయినట్టు, లోపలనేమో ఎల్లో కలర్. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 3. అండ్ మిగిలిన వాళ్ళు ఏంటి, జస్ట్ రౌండ్ అండ్ గ్రీన్ అంటే బయటనేమో రౌండ్ ఉన్నారు, లోపలనేమో కలర్ ఏమో గ్రీన్ ఉన్నారు. వీళ్ళు ఎంతమంది, 3 ఉన్నారు. 1 2 3, రైట్. సో లాస్ట్కి వ్రింకిల్డ్ అండ్ లోపల గ్రీన్. ఈ వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ ఎలా ఉన్నారు, ఒక్కళ్ళు ఉన్నారు. సో అదే ఈ ఒక్కళ్ళు. ఓకేనా? అర్థమైందా? సో ఇది గైస్ టోటల్ మీ జీనోటైపిక్ ఫినోటైపిక్ ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో 9:3:1 రేషియోని మీరు పర్సంటేజ్లోకి తీసుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది? సో బేసిక్గా ఇదేంటి, ఇది ఫినోటైపిక్ రేషియో. సో మొత్తం మనకి ఎంతమంది పిల్లలు పుట్టారు, 16 మంది పిల్లలు పుట్టారు. అయితే అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఈ 9 అనేది బేసిక్గా ఈ 9లో ఏముంటారు గైస్, ఒక క్యాపిటల్ ఆర్ ఒక క్యాపిటల్ వై ఉంటుంది. ఎందుకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 9 అంటే ఏంటి, రౌండ్ అండ్ ఎల్లో. సో రౌండ్ అనే ఎల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం 9 మంది ఉన్నారు. ఫస్ట్ సపోజ్ నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు క్యాపిటల్ వై ఉంటే వీరు ఎలా ఉంటారు, రౌండ్ ఎల్లో ఉంటారు, అవునా? ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ వై వీరు ఎలా ఉంటారు, ఇక్కడ రౌండ్ ఇక్కడ ఎల్లో. ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక క్యాపిటల్ వై ఉంటే చాలు, అది ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఎల్లో ఉంటుంది. అండ్ ఒక్క క్యాపిటల్ ఆర్ ఉన్నా చాలు, రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇక్కడ స్మాల్ ఆర్. ఇప్పుడు వీరు ఎలా ఉంటారు, వీరు రౌండ్గా ఉంటారు. అండ్ ఇక్కడ క్యాపిటల్ వై ఇక్కడ స్మాల్ వై, వీరు ఎలా ఉంటారు, వీరు కూడా ఎల్లో ఉంటారు. సో మనకి ఏం అర్థమైంది అయ్యా అంటే, ఒక క్యాపిటల్ ఆర్ మధ్యలో ఒక డాష్ పెట్టి, మధ్యలో క్యాపిటల్ వై మధ్యలో డాష్ పెట్టాను అనుకో, ఇక్కడ ఫస్ట్ సపోజ్ స్మాల్ ఆర్ ఉన్నారనుకోండి, అయినా వీరు రౌండ్గానే ఉంటారు. ఫస్ట్ సపోజ్ ఇక్కడ స్మాల్ ఆర్ కాకుండా క్యాపిటల్ ఆర్ ఉన్నారనుకోండి, అయినా వీరు రౌండ్గానే ఉంటారు. సేమ్ ఇదే ప్లేస్లో, ఈ క్యాపిటల్ వై ప్లేస్లో ఇంకొకటి, ఈ క్యాపిటల్ వై పక్కన ఈ ప్లేస్లో నేను స్మాల్ వై పెట్టాను అనుకోండి, ఈ కండిషన్లో కూడా వీరు ఎల్లోనే ఉంటారు. ఒకవేళ ఈ డాష్ ప్లేస్లో నేను క్యాపిటల్ వై పెట్టాను అనుకోండి, అయినా ఈ కండిషన్లో వీరు ఎలా ఉంటారు, ఎల్లోనే ఉంటారు. సో ఎల్లో ఉండాలంటే ఒక్క క్యాపిటల్ వై ఉంటే చాలు, ఒకవేళ రౌండ్ ఉండాలంటే ఒక్క ఆర్ ఉంటే చాలు. సో అదే దాన్ని మనం ఇక్కడ రాసాం, క్యాపిటల్ ఆర్
క్యాపిటల్ వై. వీళ్ళు ఎంతమంది ఉండాలి? ఇలాంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. ఈ డాష్ ప్లేస్లో నువ్వు ఏదైనా పెట్టుకో, స్మాల్ ఆర్ఏ పెట్టుకో, క్యాపిటల్ ఆర్ఏ పెట్టుకో, క్యాపిటల్ వైఏ పెట్టుకో, స్మాల్ వైఏ పెట్టుకో, లేదా క్యాపిటల్ వై పెట్టుకో. ఏది పెట్టుకున్నా మీకు అట్లీస్ట్ ఒక క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంటే ఖచ్చితంగా వారు రౌండ్ ఎల్లో ఉంటారు. వాళ్ళు ఉండని మొత్తం 9 మంది ఉంటారని అర్థం. సో 9 మంది ఎంతమందిలో ఉన్నారు? 16 మందిలో 9 మంది ఇలా ఉన్నారు. అలానే ముగ్గుల్లో 16 మంది ఎలా ఉన్నారు? రౌండ్ అండ్ గ్రీన్. చూడండి గాయస్, మీరు ఒకటి చూడండి. గ్రీన్ కనిపించాలంటే ఎలా ఉండాలి? ఖచ్చితంగా స్మాల్ వై ఉండాలి. బట్ రౌండ్ కనిపించాలంటే ఖచ్చితంగా ఒక్క ఆరు ఉంటే చాలు. సో ఒక్క ఆరు పక్కన డాష్, ఇంకొకటి స్మాల్ వై ఉండాలి. ఇలాంటి మంది ఎంతమంది ఉండాలి? ముగ్గురు ఉండాలి. అందులో ముగ్గురు ఉంటే ఎలా ఉంటారు? వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ అండ్ గ్రీన్ ఉంటారు. అలానే వ్రింకిల్డ్ అండ్ ఎల్లో కండిషన్లో వ్రింకిల్డ్ ఉండాలంటే ఎలా ఉండాలి? స్మాల్ ఆర్ ఉండాలి. అండ్ ఎల్లో ఉండాలంటే ఒక్క వై ఉంటే చాలు, మిగిలిన డాష్లో ఏడు ఉన్నా చాలు. వీళ్ళు ముగ్గురు. అండ్ వ్రింకిల్ అండ్ గ్రీన్ ఉండాలంటే గైస్ ఇక్కడ అన్ని హోమోజైగస్ ఉండాలి. ఇక్కడ మనకి ఒక డాష్ వేరే ఉంటే మొత్తం చేంజ్ అయిపోద్ది. ఎందుకు చేంజ్ అయ్యిద్ది ఒక్కసారి చూడండి. స్మాల్ ఆర్ స్మాల్ వై, ఇక్కడ ఓ డాష్ ప్లేస్లో క్యాపిటల్ వై ఉంది అనుకున్నాం పర్ సపోజ్. అప్పుడు ఈ కండిషన్ ఏమైతే ఇది రౌండ్ అవ్వకుండా ఇది వ్రింకిల్ అయింది. ఇది కాస్త ఇది గ్రీన్ అవ్వాల్సిన ప్లేస్లో ఇది కాస్త మీకు ఎల్లో వచ్చేది. సో అందుకే మనోడు ఏం చెప్తున్నారు? ఒక డాష్ ఉండొద్దు, ఖచ్చితంగా రెండు స్మాల్ ఆర్ ఉండాలి. అది గైస్. సో టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు 9/16 అంటే 16లో 9%, 9 మంది ఎలా ఉన్నారు? రౌండ్ అండ్ ఎల్లో ఉన్నారు. అందుకే క్యాపిటల్ ఆర్ డాష్ అండ్ క్యాపిటల్ వై డాష్ రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలి అనుకున్నాం అనుకో, దానికి అర్థం ఏంటి? 100 మంది, 100 మందిలో ఎంతమంది రౌండ్ అండ్ ఎల్లో ఉన్నారు? 56.25% ఉన్నారు అని అర్థం. ఓకేనా? దాట్స్ ఇట్. అలానే 3/16 పీపుల్. 3/16 అంటే ఏంటి? ఈ క్యాపిటల్ ఏ స్మాల్ బి అంటే ఏంటంటే క్యాపిటల్ ఆర్ డాష్ అండ్ స్మాల్ వై అని అర్థం. దీనికి అర్థం ఏంటి? ఇది రౌండ్ అండ్ ఎల్లో, ఇది రౌండ్ అండ్ గ్రీన్. రౌండ్ అండ్ గ్రీన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముగ్గుల్లో 16 మందిలో ముగ్గురు ఉన్నారు. దీనికి అర్థం ఏంటి? 100 మందిలో రౌండ్ అండ్ గ్రీన్ పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 18.75%. అలానే నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వ్రింకిల్డ్ అని ఎల్లో సీట్స్ ఎంతమంది ఉన్నారు? 18.75%. తర్వాత లాస్ట్ ఏంటి? స్మాల్ వై వీళ్ళు ఎంతమంది? 1/16. సో 1/16 అంటే ఎంతమంది పర్సెంటేజ్? 6.25% అని అర్థం. అంటే 100 మందిలో 6.25% ఎంతమంది ఇలా ఉంటారు? వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ లాగా ఇంతమంది ఉంటారు, 6.25% ఉంటారు. ఇది గైస్. సో టోటల్ 100%లో మీకు 56% వచ్చేసి రౌండ్ అండ్ ఎల్లో ఉంటారు. అండ్ 18.75% వచ్చేసి మీకు రౌండ్ అండ్ గ్రీన్ ఉంటారు. ఇంకొక 18.25% వచ్చేసి అండ్ వ్రింకిల్డ్ అండ్ ఎల్లో ఉంటారు. ఇది రౌండ్ అండ్ గ్రీన్, ఇది వ్రింకిల్డ్ అండ్ ఎల్లో. ఇంకొక 6.25% వచ్చేసి వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ ఉంటారు. ఇది గైస్ పర్సంటేజ్లో మనకు అడిగితే ఇలా చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. సో ఒక డైహైబ్రిడ్ క్రాస్ చేశారంట. ఒక నిమిషం గాయస్, నేను కొంచెం వాటర్ తాగుతాను. వెల్, ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే బేసిక్గా ఒక డైహాబ్రిడ్ క్రాస్ అనేది ఉందంట. డైహాబ్రిడ్ క్రాస్ ఎలా ఉందంట? పేరెంట్స్ ఎలా ఉన్నారంట? రెండు హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నారంట. పేరెంట్స్ వచ్చేసి ఈ కండిషన్లో ఉన్నారు, అందుకే వాళ్ళు హెట్రోజైగస్ అన్నారు. అయితే వాడేమన్నంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ షోయింగ్ ద బోత్ డోమినెంట్ ట్రైట్స్ ఎల్లో అండ్ సీడ్ ఇన్ఫ్లాంటెడ్ ఆప్షన్ అరియల్. చూడండి గాయస్, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఆన్సర్ చేసే ముందు కన్నా. ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పారు? పేరెంట్స్ ఎలా ఉన్నారు? క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి. మళ్ళీ వీడిని మళ్ళీ సేమ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అండ్ స్మాల్ బితో క్రాస్ చేశారు. చేశాక క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? ఎంతమంది పిల్లలు? దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు F1 ఆఫ్ స్ప్రింగ్ ఉందనుకోండి. ఈ F1 ఆఫ్ స్ప్రింగ్లో ఉండే పిల్లలు ఏ పిల్లలు కావాలంటే వాళ్ళకి బోత్ రెండు డోమినెంట్ క్యారెక్టర్స్ని, రెండు డోమినెంట్ ట్రేట్స్ని చూపించాలంట. రెండు డోమినెంట్ ట్రేట్స్ని చూపించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మళ్ళొకసారి మనం బ్యాక్కి వెళ్దాం. ఓకేనా? లెట్స్ గో బ్యాక్. సో చూడండి గాయస్, మీకు నేను ఏం చెప్పాను? క్యాపిటల్ ఆర్ డాష్
క్యాపిటల్ వై డాష్. ఇంకో కండిషన్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ ఆర్ డాష్ స్మాల్ వై. ఇంకో కండిషన్ ఎలా ఉంటుంది? స్మాల్ వై డాష్, స్మాల్ వై డాష్ కాదండి, స్మాల్ వై అంటున్నాయి, స్మాల్ అండి, ఐఎమ్ సారీ. యా, స్మాల్ ఆర్ దాని తర్వాత క్యాపిటల్ వై అండ్ డాష్. అండ్ నెక్స్ట్ థింగ్ ఎలా ఉంటుంది? స్మాల్ ఆర్ అండ్ స్మాల్ వై, ఇదే కండిషన్. సో ఇప్పుడు ఈ కండిషన్లో క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై దీన్ని ఏమంటారు? దీంట్లో రెండు ఏంటి? బోత్ డోమినెంట్ డోమినెంట్ ట్రైట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇందులో ఇప్పుడు ఈ కండిషన్లో ఇందులో ఓన్లీ వన్ డోమినెంట్ ట్రైట్ మాత్రమే కనిపిస్తుంది. ఏది? క్యాపిటల్ ఆర్. సో ఇందులో వన్ డోమినెంట్ కనిపిస్తుంది ట్రైట్. ఇంకొకటి ఎలా ఉంది? రెసిసివ్గా ఉంది. అది మనకు సంబంధం లేదు, వదిలేదు. ఇందులో కూడా ఓన్లీ వన్ డోమినెంట్ ఉంది. ఏది? క్యాపిటల్ వై. ఇందులో ఓన్లీ వన్ డోమినెంట్ ఉంది. అండ్ ఇందులో ఏది డోమినెంట్ లేరు, అన్ని రెసిసివ్గా ఉన్నాయి. క్వశ్చన్లు ఏమడిగారంటే, ఒకవేళ నేను ఇలాంటి కండిషన్ క్యాపిటల్ బి స్మాల్ బి క్రాసెస్ విత్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ బి స్మాల్ బితో క్రాస్ చేస్తే నాకు ఎలాంటి మంది పిల్లలు పుడతారు అని అడిగారు. అందులో ఇలాంటి పిల్లలు కావాలంటే F1లో ఇద్దరు డామినెంట్ ఉండాలి. అంటే క్యాపిటల్ ఏ ఉండాలి ఖచ్చితంగా ఒక దగ్గర, క్యాపిటల్ బి ఉండాలి ఖచ్చితంగా ఒక దగ్గర అన్నారు. సో ఇప్పుడు మనం ఈ కండిషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది ఎలాంటి క్రాస్ అంటే డైహాబ్రిడ్ క్రాస్. ఈ డైహాబ్రిడ్ క్రాస్ ఎలా ఉంది? ఇంతకుముందు మనం క్రాస్ చేసాం, గుర్తుందా? సేమ్ క్రాస్, క్యాపిటల్ వై స్మాల్ వై క్రాసెస్ విత్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఇదేలాగైతే అయితే ఉందో, ఈ క్యాపిటల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఏ ఉంది, స్మాల్ ఆర్ ప్లేస్లో స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ వై ప్లేస్లో క్యాపిటల్ బి ఉంది, స్మాల్ వై ప్లేస్లో స్మాల్ బి ఉంది. సేమ్ కండిషన్. వీళ్ళని మనం క్రాస్ చేసి ఎలా పుట్టారు? అందరూ 9:3:3:1 పుట్టారు. సేమ్ వీళ్ళని కూడా క్రాస్ చేస్తే 9:3:3:1 పుడతారు. సో ఇక్కడ 9 ఎలా ఉన్నారండి? ఇక్కడ 9 ఎలా ఉన్నారు? ఇక్కడ 9 ఎలా ఉన్నారు? ఒకరు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై బోత్ డామినెంట్ ఎలా ఉన్నారు? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఎలా ఉన్నారు? 9 ఉన్నారు. వీళ్ళ పర్సంటేజ్ ఎలా ఉందని చెప్పాను? 56.2.5% ఉంది. అలానే ముగ్గురు ఎలా ఉన్నారు? ఒకళ్ళు డామినెంట్, ఇంకొకరు రెసిసివ్. వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్? వాళ్ళది 18, ఇంకొకరిది 18.75, ఇంకొకరిది 6.25. సో ఇప్పుడు ఇదే దాన్ని ఆ క్వశ్చన్లోకి వెళ్దాం. సో వాళ్ళేం అడిగారండి? వారు అడిగింది కూడా ఏం లేదు. వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తే నాకు బోత్ డోమినెంట్ ఉండాలి. బోత్ డోమినెంట్ అంటే ఎలా ఉండాలి? క్యాపిటల్ ఏ ఒక దగ్గర, క్యాపిటల్ బి ఒక దగ్గర. ఇలాంటి మంది పిల్లలు ఎంతమంది పుడతారు? ఇలాంటి మంది 9 మంది పుడతారు. వీళ్ళ ఒక పర్సంటేజ్ ఎంత? 56.25%. దాట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఆన్సర్. 25%, 50%, 75%. వీటికి ఇదేంటి? 25% అంటే ఏంటి? 1/4. ఈ 1/4 అనేది మనం ఎక్కడైనా చూసామా? 1/4% చూసామా? చూడండి గైస్, 9/16 అంటే ఎంత వస్తుంది మనకి? 56 వస్తుంది. 3/16% ఎంత వస్తుంది? 18% వస్తుంది. ఇది కూడా 18%, ఇది 6%. ఇక్కడ 25% రావట్లేదు. సో 25% ఆన్సర్లోనే లేదు. 50% రావట్లేదు. 56 వస్తుంది. 75% కూడా రావట్లేదు. సో దానికి ఆన్సర్ 56.2%. బేసిక్గా మనకి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు? పేరెంట్స్ వచ్చేసి హెట్రోజైగస్ కండిషన్. వాళ్ళనే మళ్ళీ హెట్రోజైగస్ కండిషన్తోనే మళ్ళీ వాళ్ళని క్రాస్ చేస్తున్నారు. సో ఈ క్రాస్ సేమ్ మన డైహైబ్రిడ్ క్రాస్కి సంబంధించిందే. సో సేమ్ క్రాస్ చేస్తారు. సో ఈ క్రాస్ చేసినప్పుడు మనకి ఎంతమంది పిల్లలు పుట్టారో అంతే మంది పిల్లలు ఈ క్రాస్ చేసినా పుడతారు. సో సిమిలర్ క్రాస్, సిమిలర్ ప్రోజని, సిమిలర్ పర్సంటేజ్ వస్తుంది. సో సిమిలర్ పర్సంటేజ్లో వారేం అడిగారు? వారు అడిగింది ఒక్కటే, ఈ క్రాస్ చేస్తే మనకి ఇద్దరు డోమినెంట్ ఉండే పిల్లలు ఎంతమంది పుడతారు అన్నారు. సేమ్ మనం ఈ క్రాస్ చేసినప్పుడు ఇద్దరు డామినెంట్గా పుట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారు? 9 మంది. సో వీళ్ళకి కూడా 9 మంది పిల్లలు పుడతారు. సో 9 మంది యొక్క పర్సంటేజ్ ఎంత? 56.25. దాట్స్ ఇట్. సో ఇది గైస్ టోటల్ మీ డైహైబ్రిడ్ క్రాస్ అండ్ డైహైబ్రిడ్ క్రాస్ యొక్క టోటల్ ఎక్స్ప్లెనేషన్.